ఓవైపు 300 నుండి 350 కోట్ల భారీ బడ్జెట్, మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా, సంగీతం ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్. అయినా ఎందుకు పెద్ది గురించి ఫ్లాప్ చర్చలు మొదలయ్యాయి? అసలు ఈ సినిమా నిజంగా నష్టాల్లోకి వెళ్తుందా, లేక మరో భారీ బ్లాక్ బస్టర్గా నిలుస్తుందా? ఈ వీడియోలో పెద్ది బడ్జెట్ మరియు కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ మరియు ఫ్లాప్ అయ్యే ప్రమాదాలు, హిట్ అయ్యే అవకాశాలు అన్నీ తెలుసుకుందాం. పెద్ది ఒక గ్రామీణ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. 1980ల ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో కథ నడుస్తుంది. గ్రామం గౌరవం కోసం హీరోస్ చేసే పోరాటం ఈ సినిమా ప్రధాన అంశం. ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్, మాస్ డైలాగ్స్, గ్రామీణ ఎమోషన్స్ ప్రేక్షకులు భారీ అంచనాలు పెంచాయి. అయితే పెద్ది బడ్జెట్ ఎంత? ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం పెద్ది బడ్జెట్ దాదాపు 300 కోట్ల నుండి 350 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ స్థాయి బడ్జెట్ అంటే సాధారణ హిట్గా సరిపోదు, భారీ వసూలు రావాలి. థియేట్రికల్, శాటిలైట్, ఓటీటీ, ఆడియో హక్కులు కలిపి పెద్ద రికవరీ కావాలి. అసలు ప్రారంభ కలెక్షన్లు ఎన్నైనా చూద్దాం. రిలీజ్ తర్వాత మొదటి 2 రోజుల్లోనే పెద్ది ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకు పైగా వసూలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. కొన్ని రిపోర్టుల ప్రకారం 180 కోట్ల వరకు చేరిందని పేర్కొన్నారు. అంటే ఓపెనింగ్ పరంగా సినిమా బలంగా ప్రారంభమైంది. కానీ సినిమా భవిష్యత్తు మొదటి రోజే కలెక్షన్తో కాదు, 2వ వారం వరకు నిలబడగలగడమే అసలైన పరీక్ష. మరి ఎందుకు ఫ్లాప్ చర్చలు మొదలయ్యాయి? భారీ బడ్జెట్ 50 కోట్లు వసూలు చేసిన సినిమా చిన్న బడ్జెట్కు బ్లాక్ బస్టర్. కానీ 350 కోట్ల బడ్జెట్ సినిమా కోసం అదే కలెక్షన్ సరిపోదు. పెద్ది లాంటి సినిమా బ్రేక్ ఈవెన్ కోసం చాలా ఎక్కువ వసూళ్లు అవసరం. ఇక 2వ రోజు డ్రాప్. మొదటి రోజు 50 కోట్లకు నెట్ కలెక్షన్ తర్వాత 2వ రోజు 26.9 కోట్లకు పడిపోయిందని బాక్సాఫీస్ ట్రాకర్లు చెబుతున్నాయి. ఈ తగ్గుదల ట్రేడ్ విశ్లేషకుల్లో ఆందోళన కలిగించింది. ఇక మిక్స్డ్ టాక్. కొంతమంది ప్రేక్షకులు గ్రామీణ ఎమోషన్స్, రామ్ చరణ్ నటన ప్రశంసించారు. మరికొందరు కథ నెమ్మదిగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక హిందీ మార్కెట్ వైపు వెళ్తే పాన్ ఇండియా సినిమాలకు హిందీ మార్కెట్ చాలా కీలకం. అక్కడ భారీ స్పందన లేకపోతే మొత్తం వసూలుపై ప్రభావం పడుతుంది. ఇక సినిమా హిట్ అయ్యే అవకాశాలు. రామ్ చరణ్ స్టార్ పవర్. రామ్ చరణ్ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత గుర్తింపు ఉన్న నటుల్లో ఒకరు. RRR తర్వాత ఆయనకి గ్లోబల్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇది పెద్దికి పెద్ద ప్లస్. ఫ్యామిలీ ఆడియన్స్. గ్రామీణ ఎమోషన్స్ ఉన్న సినిమాలు కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే లాంగ్ రన్ సాధిస్తాయి. వీకెండ్ అడ్వాంటేజ్. మొదటి 4 రోజులు బలంగా ఉంటే సినిమా రికవరీ వేగంగా పెరుగుతుంది. ఇక సినిమా ఫ్లాప్ అయితే కారణాలు. భారీ బడ్జెట్ ఒకటైతే 2వ రోజు డ్రాప్ కలెక్షన్లు, మిక్స్డ్ రివ్యూలు, హిందీ మార్కెట్ బలహీనత, లాంగ్ రన్ లేకపోవడం. ఈ విషయాల వల్ల సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉన్నాయి. తుదితూర్పు. ప్రస్తుతం పెద్దిని ఫ్లాప్ అని చెప్పడం చాలా తొందరపాటు. ఎందుకంటే మొదటి 2 రోజుల్లోనే 150 నుండి 180 కోట్ల మధ్య ప్రపంచవ్యాప్తంగా వసూలు నమోదు చేసింది. అయితే 300 నుండి 350 కోట్ల భారీ బడ్జెట్ కారణంగా సినిమా నిజమైన విజయాన్ని నిర్ణయించేందుకు వచ్చే వారాల కలెక్షన్లే. ఒకవేళ వీకెండ్ తర్వాత కూడా బలమైన వసూలు లేకపోతే పెద్ది హిట్ అవుతుంది. లేకపోతే భారీ బడ్జెట్ కారణాలుగా లాభాలు తగ్గి నష్టాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి? పెద్ది మూవీ చివరకు బ్లాక్ బస్టర్ అవుతుందా, లేక భారీ బడ్జెట్ వల్ల నష్టంలోకి వెళ్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇటువంటి బాక్స్ ఆఫీస్ విశ్లేషణ కోసం మా తెలుగు సినిమాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పెద్ది సినిమా ఎన్నిసార్లు చూసారని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.